హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే కమల్దం. దీనికి మరో పేరు లోటస్ టెంపుల్. ఇది చిలుకూరి బాలాజీ టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మెహదీపట్నం నుంచి 18 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ టెంపుల్ తామర పువ్వు ఆకారంలో నిర్మించడం వల్ల లోటస్ టెంపుల్ అని అయితే పేరు వచ్చింది. మరియు ఇది టెంపులే కాదండి, గురుకులం కూడా. శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకులం వారు టెంపుల్ని మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఈ గురుకుల్ స్కూల్ పక్కనే ఉంటుంది. ఇక్కడ శివుడు లింగాకారంలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. శివుడికి ఉన్నట్టు త్రినేత్రం, రుద్రాక్షమాల మరియు నాభి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ శివలింగం పురుషోత్తం బాయ్ అనే భక్తుడికి నర్మదా నది తీరాన దొరికింది. ఇక్కడ గర్భగుడి చుట్టూ వినాయకుడు, సీతారామ, రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. అవి చూడడానికి చాలా బాగా కనపడతాయి. టెంపుల్ టైమింగ్ అయితే మార్నింగ్ 8 AM నుంచి నైట్ 10 PM వరకు అయితే ఓపెన్ చేస్తారు. అలాగే ఎర్లీ మార్నింగ్ 8 AM కంతా మనం టెంపుల్కి రీచ్ అయితే గిన ఫస్ట్ అభిషేకం అయితే గిన మనతోనే చేపిస్తారు. అది ఫ్రీగానే చేపిస్తారు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడ్ ఒక చిన్న పార్క్ అయితే ఉందండి. దానికి ఎంట్రీ ఫీజు 10 రూపీసే పర్ హెడ్ అయితే తీసుకుంటున్నారు. అలాగే టెంపుల్కి 2 సైడ్స్ 2 కలశాలు అయితే ఏర్పాటు చేశారండి. అవి చూడడానికి చాలా చక్కగా బాగా ఉంటాయి. నేనైతే ఇంత పెద్ద కలశాలు చూడడం ఫస్ట్ టైము. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ గోశాల మరియు యజ్ఞశాల కూడా ఉంటాయండి. మీరు వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళచ్చు. కొద్దిసేపు గోశాలతో మనము ఆవులకి ఏమైనా తినిపియాలన్నా తినిపించచ్చు. అలాగే టైం కూడా స్పెండ్ చేయొచ్చు. చూడ్డానికైతే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఫర్ మోర్ వీడియోస్.